Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో ఎనాటమీస్ విద్యార్థుల కోసం జామెట్రీలోని ట్రయాంగిల్స్ అనే టాపిక్ లోని కాన్సెప్ట్స్ ని అలాగే ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఎనాటమీస్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ని మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి ట్రయాంగిల్ అంటే ఏంటి డెఫినేషన్ చెప్పుకుంటాం? ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్. అంటే 3 రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని మనం త్రిభుజము అనవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకి సింపుల్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక కర్వ్ని డ్రా చేసినప్పుడు తనను తాను దాటుకుని వెళ్ళనట్లయితే ఇది సింపుల్ ఫిగర్ కాదు. ఇట్లా ఉందనుకోండి, ఇది సింపుల్ ఫిగర్ అవుతుంది అనమాట. అలాగే క్లోజ్డ్ ఫిగర్ అంటే అంత బౌండరీ అంతా క్లోజ్ అయి ఉన్నది అని అర్థం అనమాట. అంటే ఈ 2 లక్షణాలు ఉండాలి, అలాగే 3 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అవ్వాలి. అట్లాంటి దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం అన్నమాట. అందులో మనం యాంగిల్స్ గురించి, సైడ్స్ గురించి మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం తరచుగా మనం నేర్చుకుంటూనే ఉంటాం ప్రతి క్లాస్ లోని కూడా. అయితే మనం ఒక ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇచ్చిన మెజర్మెంట్స్ మధ్యలో ఒక సంబంధం ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. దీని యొక్క సైడ్స్ ఏంటి? ఏబి, బిసి అండ్ ఏసి. ఈ సైడ్స్ మనం లోవర్ కేస్ లెటర్స్ తో కూడా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇంగ్లీష్ లోని స్మాల్ లెటర్స్ తో అనమాట. క్యాపిటల్ ఏ వెర్టెక్స్ కి ఆపోజిట్ సైడ్ ని స్మాల్ ఏ తోటి, క్యాపిటల్ బి కి ఆపోజిట్ సైడ్ ని స్మాల్ బి తోటి, అలాగే క్యాపిటల్ సి కి స్మాల్ సి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ని స్మాల్ సి తోటి రిప్రజెంట్ చేస్తాం. మనకి ఏ ట్రయాంగిల్ లో అయినా సరే మనకి సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. అంటే ఒక ట్రయాంగిల్ లో ఏ 2 సైడ్స్ ని యాడ్ చేసినా, అంటే వాటి యొక్క లెంగ్త్ ని యాడ్ చేసినా సరే అది థర్డ్ సైడ్ కంటే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక కండిషన్. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి ఎనాటమీస్ ఎగ్జామ్ లో తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇది ఏ 2 సైడ్స్ ని యాడ్ చేసినా అది థర్డ్ సైడ్ కంటే ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఏ 2 సైడ్స్ ని సబ్ట్రాక్ట్ చేసిన, అంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసిన, ఏది పెద్ద అయితే అందులో చిన్న దాన్ని తీస్తాం, మనకి థర్డ్ సైడ్ కంటే తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి చేస్తే అది థర్డ్ సైడ్ కంటే తక్కువగా ఉంటుంది. అట్లాగే బి మైనస్ సి డిఫరెన్స్ అనమాట. బి మైనస్ సి కావచ్చు, సి మైనస్ బి కావచ్చు. ఏ కంటే తక్కువగా ఉంటుంది, అలాగే సి మైనస్ ఏ బి కంటే తక్కువగా ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మనం మైండ్ లో ఉంచుకోవాలి. అలాగే ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ వస్తుంది. ఆర్ 2 రైట్ యాంగిల్స్ కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అట్లాగే ప్రీవియస్ పార్ట్ లో మనం ఒక థియరం చెప్పుకున్నాం ట్రయాంగిల్ సంబంధించి. ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఒక సైడ్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు, ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫామ్ అయ్యే ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ కి సమానం అవుతుంది. ఈ 2 ఎక్స్ వై అనుకుంటే ఈ యాంగిల్ ఎక్స్ ప్లస్ వై కి ఈక్వల్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కూడా తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనకి ప్రీవియస్ ఎనాటమీస్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ ఆర్ నాట్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్? క్రింది వాటిలో ఏ కొలతలతో ఒక త్రిభుజమును నిర్మించలేము? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ లో మనం ఏం చెప్పుకున్నాం? ఏ 2 సైడ్స్ ని యాడ్ చేసినా సరే అది థర్డ్ సైడ్ కంటే ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి. అలా లేనట్లయితే ఆ ఇచ్చిన మెజర్మెంట్స్ తో మనం ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయలేము అన్నమాట. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ లో ఉన్నాయి చూసినట్లయితే 8 + 9 17 10 కంటే ఎక్కువగా ఉంది. 9 + 10 19 8 కంటే ఎక్కువ. 8 + 10 18 9 కంటే ఎక్కువ. అంటే దీంతో కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయలేని మెజర్మెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 3 + 4 7 దీనికంటే ఎక్కువ. 4 + 5 3 కంటే ఎక్కువ. 3 + 5 4 కంటే ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 1 + 3 3 కంటే ఎక్కువగా లేదు, సమానంగా కూడా ఉండకూడదు, ఇక్కడ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ 1 ని ఈ 2 సైడ్స్ ని యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కి సమానంగా ఉంది, కానీ కండిషన్ ఏంటి? ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందట. ఈ మెజర్మెంట్స్ తో మనం ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయలేము అన్నమాట. కావాలంటే 4th ఆప్షన్ కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేజర్స్ కెన్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్? క్రింది వాటిలో ఏ కొలతలతో త్రిభుజమును నిర్మించగలము? ఇక్కడ సైడ్స్ ఇచ్చారు, అట్లాగే యాంగిల్స్ ఇచ్చారు. సైడ్స్ అయితే ఇంతకు ముందు చెప్పుకున్న కాన్సెప్ట్ ని అప్లై చేస్తాం.
సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. ఈ రెండు యాడ్ చేస్తే 10, 7 కంటే ఎక్కువ. ఈ రెండు యాడ్ చేస్తే 11, 6 కంటే ఎక్కువ. ఈ రెండు యాడ్ చేస్తే 13, 4 కంటే ఎక్కువ. అంటే దీంతో మనం నిర్మించగలం. ఒకసారి దీన్ని కూడా చెక్ చేద్దాం. మనకి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees అవ్వాలి. కానీ ఈ 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి 210 degrees అయిపోతుంది. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే దీనికి సమానంగా ఉంది కానీ ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఇది కూడా కాదు. అలాగే 3 యాంగిల్స్ యాడ్ చేస్తే మనకు 170 వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఫ్రమ్ ద ఫిగర్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y రెస్పెక్టివ్లీ. క్రింది పటంలో x మరియు y విలువలు వరుసగా. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ట్రయాంగిల్. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లో ఈ బీసీని ఇట్లా ఎక్స్టెండ్ చేసాం మనం, డి వరకు అనుకున్నాం. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. దాన్ని మనం ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. అది దేనికి సమానం అవుతుంది? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ సమానం అవుతుంది. అంటే రెండింటి మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి 60 + 40 ఎంత అవుతుంది? 100. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 100 degrees అన్నమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మరొక ట్రయాంగిల్ ఉంది. ఇది కూడా ఒక ట్రయాంగిలే కదా. ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లో ఈ సైడ్ ని మనం ఎక్స్టెండ్ చేసాం. అప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. అది ఎక్స్టీరియర్ యాంగిల్. అది దేనికి సమానం అవుతుంది? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈ రెండింటి మొత్తానికి సమానం అవుతుంది. ఆ రెండింటి మొత్తం మీద ఇది 100 + 45. అంటే y వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 145 degrees అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ రెండు వాల్యూస్ ఏ ఆప్షన్స్ లో ఉన్నాయి? x 100 అండ్ y 145. అంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ A = 40 degrees. If BO and CO are the bisectors of angle A and angle C respectively, the measures of angle BOC is. క్రింది పటంలో యాంగిల్ A = 40 డిగ్రీలు, BO మరియు CO లు యాంగిల్ B మరియు యాంగిల్ C ల సమద్విఖండన రేఖలు అయిన యాంగిల్ BOC యొక్క విలువ. ఇక్కడ మనకి బైసెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక యాంగిల్ ఉంది. ఇది 60 అనుకుందాం. ఈ యాంగిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తూ డ్రా చేసిన ఆ రే ని మనం ఏమంటాం అంటే బైసెక్టర్ అంటాం. దాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటాం. కోణ సమద్విఖండన రేఖ. అంటే ఇది 30 అవ్వాలి, ఇది కూడా 30 అయితే అప్పుడు దీన్ని మనం యాంగులర్ బైసెక్టర్ అంటాం. ఇక్కడ మనకి ఈ BO అనేది అట్లాగే CO అనేవి రెండు కూడా బైసెక్టర్స్. అంటే ఇక్కడ మొత్తం యాంగిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ యాంగిల్ 40 degrees ఇచ్చారు. మనము ఈ జెడ్ ప్లేస్ లో ఉండాల్సిన వాల్యూని BOC అంటే O దగ్గర ఈ యాంగిల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏపీసీ ట్రయాంగిల్ ని చూద్దాం. మనకి ఎప్పుడైనా సరే ఏ ట్రయాంగిల్ అయినా సరే సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees. కాబట్టి 3 యాంగిల్స్ ఏంటి? యాంగిల్ A 40 degrees ప్లస్ యాంగిల్ B అంటే మొత్తం యాంగిల్ చూడాలి. x + x ఎంత? 2x ప్లస్ యాంగిల్ C y + y అంటే 2y ఎంత అవ్వాలి? మనకి 180 degrees అవ్వాలి. ఓకే, ఈ 40 ని RH లో ట్రాన్స్పోజ్ చేస్తే నెక్స్ట్ ఈ రెండిట్లో నేను 2 కామన్ తీస్తే x + y అవుతుంది. ఈ 40 - 40 అవుతుంది. అంటే 180 - 40 140 degrees అవుతుంది. ఇప్పుడు ఈ 2 ని కూడా మనం ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, డివైడ్ చేస్తుంది 140. అంటే 140/2 కదా. 2 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 70 టైమ్స్. అంటే x + y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 70 degrees వచ్చింది అనమాట. ఇప్పుడు మనం సెకండ్ ట్రయాంగిల్ లోకి వద్దాం. ఇక్కడ మరొక ట్రయాంగిల్ కూడా ఉంది కదా. అదేంటి మనకి? OBC. కాబట్టి ఆ ట్రయాంగిల్ లో కూడా మనకి 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 degrees రావాలి కదా. కాబట్టి అందులో ఉన్న 3 యాంగిల్స్ ని మనం యాడ్ చేసి 180 కి ఈక్వల్ చేద్దాం. అంటే x + y + z x + y + z = మనకి 180 degrees అవ్వాలి. ఆల్రెడీ మనం x + y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పెట్టాం. ఇక్కడ దాని వాల్యూ ఎంత? 70 degrees కదా. కాబట్టి దీని ప్లేస్ లో మనం 70 రాసేసేయచ్చు. ప్లస్ z =
180 డిగ్రీస్. ఈ 70 ని మనం RX లో ట్రాన్స్పోజ్ చేస్తే మనకి 180 మైనస్ 70 అవుతుంది, అంటే 110 డిగ్రీస్ అవుతుంది. జెడ్ అంటే ఏంటి? BOCనే కదా, ఇదే కదా మనకు కావాల్సింది. కాబట్టి యాంగిల్ BOC వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 110 డిగ్రీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th one. In the given figure, angle PTQ is 30 degrees, angle TPQ is 34 degrees and angle SRQ is 45 degrees. Then the value of x is, క్రింది పటములో యాంగిల్ PTQ 30 డిగ్రీలు, యాంగిల్ TPQ 34 డిగ్రీలు మరియు యాంగిల్ SRQ 45 డిగ్రీలు అయిన x విలువ. ఇంతకు ముందు కాన్సెప్ట్ ని అప్లై చేద్దాం. ఇక్కడ మనకి ఇది 34 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ పికప్ చేసుకుందాం. ఓకే, ఈ ట్రయాంగిల్ లో మనం ఈ PQ ని ఎక్స్టెండ్ చేసాం, అప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా. ఓకే, అది ఎక్స్టీరియర్ యాంగిల్. అది ఎంతకి సమానం అవుతుంది? ఈ రెండిటి యొక్క సమ్ కి ఈక్వల్ అవుతుంది మొత్తానికి. అంటే 30 ప్లస్ 34 ఎంత అవుతుంది? 64 డిగ్రీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ ట్రయాంగిల్ ని చూసుకుందాం. ఇది కూడా ఒక ట్రయాంగిలే కదా. ఈ ట్రయాంగిల్ లో ఈ సైడ్ ని మనం ప్రొడ్యూస్ చేసాం, అప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఆ ఎక్స్టీరియర్ యాంగిల్ మనకి దేనికి సమానం అవుతుంది? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. అంటే ఈ రెండింటి మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే 64 ప్లస్ 45 109 అవుతుంది కదా. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 109 డిగ్రీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th one. In triangle ABC, AB equal to BC, and in triangle CDQ, CD equal to DE. If angle BCD equal to 72 degrees, angle DEF equal to 124 degrees, and ACEF is a straight line, then the value of y is. Okay, triangle ABC లో AB equal to BC మరియు triangle CDE లో CD equal to DE. యాంగిల్ BCD 72 డిగ్రీలు, యాంగిల్ DEF 124 డిగ్రీలు మరియు ACEF ఒక సరళరేఖ అయితే y విలువ. అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ అంటారు మనకి. ఓకే, నెక్స్ట్ ఈ యాంగిల్ ఇచ్చారు, ఇవి రెండు సమానం. మనము ఎప్పుడైనా సరే మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ మనం ఐసోసెలస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజము అంటాం. అప్పుడు మనకి ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ లో అయినా సరే, సమద్విబాహు త్రిభుజంలో అయినా సరే, ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ దిస్ వన్, అలాగే ఈ సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. అలాగే దీని కాన్వర్స్ కూడా ట్రూ అవుతుంది. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే వాటికి ఆపోజిట్ గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. దీన్ని ఎలా అయినా మనం సందర్భాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, కాబట్టి వీటి ఆపోజిట్ యాంగిల్స్ ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి x అనుకుందాం. అట్లాగే ఈ ట్రయాంగిల్ లో కూడా ఈ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వీటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ z అనుకుందాం. ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఇంకో ఇక్కడ ఒక రెండు యాంగిల్స్ ఉన్నాయి మనకి. ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఆ రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసాయి కదా. వాటిని ఏమంటాం? లీనియర్ పెయిర్ యాంగిల్స్ అంటాం, అంటే రేఖీయ ద్వయం అంటాం. స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది కాబట్టి, లేకపోతే స్ట్రైట్ యాంగిల్ అంటాం. కాబట్టి ఈ రెండింటి మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనం z ని 124 ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవుతుంది, ఎందుకంటే రెండు లీనియర్ పెయిర్ కాబట్టి. అప్పుడు z ఈక్వల్ ఏమవుతుంది? ఈ 124 ని RX లో ట్రాన్స్పోజ్ చేస్తే 180 మైనస్ 124 అవుతుంది. అప్పుడు z ఈక్వల్ టు 10 మైనస్ 4 6 అవుతుంది. ఇక్కడ 7 మైనస్ 2 5 అవుతుంది, అంటే 56 డిగ్రీస్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి z వాల్యూ వచ్చేసింది 56 డిగ్రీస్. అప్పుడు ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? 56 డిగ్రీస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్ మీద ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి కదా. అంటే ఈ యాంగిల్ అంతా కలిపితే మనకి ఏమవుతుంది? స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. స్ట్రైట్ యాంగిల్ వాల్యూ ఎంత అవుతుంది?
180 degrees అవుతుంది. అంటే ఈ 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ మనం ఏం రాయొచ్చు 56 degrees రాయొచ్చు ప్లస్ 72 ఈక్వల్ టు 180 అవుతుంది. ఎందుకంటే అది ఒక స్ట్రైట్ యాంగిల్ కాబట్టి. అప్పుడు ఎక్స్ ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే 6 + 2 8 5 + 7 12 128 ఈక్వల్ టు 180 degrees అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 128 అవుతుంది. మైనస్ చేస్తే ఎక్స్ వాల్యూ 10 - 8 2 7 - 2 5 అంటే 52 degrees అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అనమాట 52 degrees. అప్పుడు ఇది కూడా 52 అవుతుంది కదా, ఎందుకంటే రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబిసి లో 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకి 180 రావాలి. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది 104 వచ్చింది. ఇప్పుడు y ప్లేస్ లో ఎంత ఉండాలి అంటే ఈ 180 లోంచి 104 మైనస్ చేయండి 10 - 4 6 అంటే 76 అనమాట. అంటే ఈ y ప్లేస్ లో ఉండాల్సిన యాంగిల్ ఎంత అనమాట 76 degrees అన్నమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏ vertical stick 2 meters tall casts a shadow 5 meters long. At the same time, if a tree casts a shadow 55 meters long, then the height of the tree. ఓకే, మనకి ఒక వెర్టికల్ స్టిక్ ఇలా ఉందట. దీని యొక్క లెంత్ 2 meters అంట. అది సర్టెన్ టైంలో ఈ ల్యాండ్ మీద 5 meters లెంత్ ఉన్న షాడోని ఫామ్ చేస్తుంది అనమాట. అదే సందర్భంలో ఇక్కడ ఒక పెద్ద ట్రీ ఉందన్నమాట. ఆ ట్రీ ల్యాండ్ మీద 55 meters షాడో ఫామ్ చేస్తుంటే దీని హైట్ ఎంత అంటారు అనమాట. మనకి సన్ రైజ్ ఇలా వస్తాయి కదా, ఈ డైరెక్షన్ వస్తే అప్పుడు షాడో ఫామ్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో వస్తుంది అప్పుడు షాడో ఫామ్ అవుతుంది. మనకి ఇది వెర్టికల్ గా ఉంటుంది కదా స్టిక్, అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. అలాగే ఈ ట్రీ కూడా మనకి వెర్టికల్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది. మనకి ఒకే సమయంలో సన్ రేస్ ఈ గ్రౌండ్ తో ఒకే యాంగిల్స్ చేస్తాయి, అంటే రెండు యాంగిల్స్ సమానంగా ఉంటాయి, ఎందుకంటే ఈ సన్ రేస్ గ్రౌండ్ తో చేసే యాంగిల్ కాబట్టి అన్నమాట. మనకి ఏవైనా 2 ట్రయాంగిల్స్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, ఆ రెండింటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సేమ్ షేప్ ఉండేవి అనమాట, సైజ్ తో సంబంధం లేదు, షేప్ రెండు కూడా ఒకలాగే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంగిల్స్ తీసుకున్నాం, ఒక చిన్న పాప యొక్క బ్యాంగిల్ పెద్ద పాప యొక్క బ్యాంగిల్ సైజ్ డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ వాటి షేప్ అనేది సర్క్యులర్ షేప్ లోనే ఉంటుంది కదా. అలాగే ఒకే పర్సన్ యొక్క పాస్పోర్ట్ సైజు, స్టాంప్ సైజు, కార్ సైజ్ ఫొటోస్ తీసుకున్నాం అనుకోండి, అతని షేప్ సేమ్ ఉంటుంది కానీ సైజ్ డిఫరెంట్ గా వస్తుంది ఫొటోస్ లో. అట్లాంటి వాటిని మనం సిమిలర్ ఫిగర్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ రెండు మనకి సిమిలర్ ఫిగర్స్ అన్నమాట. ఈ సిమిలర్ ఫిగర్స్ లో సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ గా ఉంటుంది, అంటే కరస్పాండింగ్ సైడ్స్ అంటాం. అంటే ఈ ప్లేస్ లో ఉన్న సైడ్ ఈ రెండు సైడ్స్ ని కరస్పాండింగ్ సైడ్స్ అంటాం, ఈ రెండింటిని కరస్పాండింగ్ సైడ్స్ అంటాం. వాటి రేషియో సమానంగా ఉంటుంది. అంటే దీని రేషియో అంటే ఏంటి కంపారిజన్ బై డివిజన్, అంటే 2:h అన్నా 2/h అన్నా ఒకటి, ఈక్వల్ టు 5/55 అవుతుంది అన్నమాట. ఇందులో 5 టేబుల్ 1 టైమ్ 11 టైమ్, అంటే 2/h ఈజ్ ఈక్వల్ టు 1/11. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి h ఇంటూ 1 ఏమవుతుంది h అవుతుంది, 2 11s 22 meters అవుతుంది అనమాట. అంటే ఆ ట్రీ యొక్క హైట్ ఎంత అనమాట 22 meters అనమాట. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ if DP equal to BQ, angle ADP equal to angle CBQ and angle DPB equal to DQB, then angle DAP is congruent to similar figures అంటే చెప్పుకున్నాం. ఏంటి సేమ్ షేప్ ఉండే ఫిగర్స్. కాంగ్రియంట్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్ తో పాటు సైజ్ కూడా సమానంగా ఉండాలి. అంటే ఒకే పర్సన్ యొక్క రెండు బ్యాంగిల్స్ తీసుకుంటే షేప్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది, రెండు ఒకే సైజ్ ని కలిగి ఉంటాయి, వాటిని మనం కాంగ్రియంట్ ఫిగర్స్ అనవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏడిపి అంటే ఈ ట్రయాంగిల్ దేనికి కాంగ్రియంట్ ట్రయాంగిల్ అవుతుంది అంటే, ఇక్కడ కొన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిలో దేనికి కాంగ్రియంట్ ట్రయాంగిల్ అవుతుందో మనం పోల్చి చూడాలి అన్నమాట. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చారు. డిపి ఈజ్ ఈక్వల్ టు బిక్యూ, డిపి అంటే దిస్ వన్,
ఈ రెండు ఈక్వల్, ఆ రెండు సైడ్స్ ఈక్వల్ లెంత్ కలిగి ఉన్నాయంట. అలాగే యాంగిల్ ఏడిపి అంటే ఏడిపి అంటే ఇంకో ఈ యాంగిల్. నెక్స్ట్ సిబిక్యూ అంటే ఈ యాంగిల్ సమానంగా ఉన్నాయట. అలాగే డిపిబి అంటే ఈ మొత్తం యాంగిల్ అన్నమాట. నెక్స్ట్ డిక్యూబి అంటే ఈ యాంగిల్ సమానంగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకి ఎప్పుడైనా సరే ఈ రెండు కూడా మనకి ఈ యాంగిల్ నెక్స్ట్ ఈ యాంగిల్ ఈ సైడ్ సమానంగా ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ మనకి ఇంకొక పార్ట్ ఏదైనా సమానం చేసినట్లయితే అప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ ని మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అనొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ యాంగిల్ సమానంగా ఉంది. నెక్స్ట్ మొత్తం యాంగిల్ ఎంత అవుతుంది? మనకి ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఇది కూడా మనకి ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఇది మొత్తం ఎంత అవుతుంది అంటే 180 degrees అవుతుంది. ఇది కూడా 180 degrees అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 120 అనుకోండి, అప్పుడు ఇది కూడా 120 అవుతుంది కదా. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 180 - 120 60 అవుతుంది. అంటే అప్పుడు ఇది కూడా మనకి 60 అవుతుంది కదా, 180 లోంచి 120 తీస్తే. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ కూడా మనకి ఈక్వల్ గా ఉందన్నమాట. అంటే ఈ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్, ఈ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్స్ కి ఈక్వల్ గా ఉంది కాబట్టి ఈ రెండు మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఏం రూల్ బేస్ చేసుకుంటా అంటే ఏఎస్ఏ అంటే 2 యాంగిల్స్ ఇన్క్లూడెడ్ సైడ్ అన్నమాట, మధ్యలో ఉన్న సైడ్. ఏఎస్ఏ కాంగ్రుయెన్సీ రూల్ అంటాం. ఇది యాక్చువల్ గా మనకి 9th క్లాస్ లో నేర్చుకుంటాం, పాత టెక్స్ట్ బుక్ లో ఉండేది 8th క్లాస్ లో అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఏ యాంగిల్స్ ఈక్వల్ ఇక్కడ రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏడిపి అనేది దేనికి కాంగ్రుయెంట్ అన్నాడు. ఇది కాంగ్రుయెంట్ కి సింబల్ అన్నమాట. ఇది ఇలా రాస్తాం, కాంగ్రుయెంట్ ఈజ్ కాంగ్రుయెంట్ అని చదువుతాం. ఇప్పుడు మనకి ఈ డి దగ్గర ఉన్న యాంగిల్ దేనికి సమానమైంది? బి దగ్గర ఉన్న యాంగిల్ కి. అంటే సెకండ్ లెటర్ కాబట్టి నెక్స్ట్ ట్రయాంగిల్ లో సెకండ్ లెటర్ బి అయి ఉండాలి. అలాగే పి దగ్గర ఉన్న యాంగిల్ క్యూ దగ్గర ఉన్న యాంగిల్ కి, ఇక్కడ పి ప్లేస్ లో క్యూ. అంటే ఇక్కడ మనకి సి ఇక్కడ రావాలంట. అంటే సిపిక్యూ కి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. ఆర్డర్ మిస్ అవ్వకూడదు అనమాట. అంటే కరస్పాండింగ్ సైడ్స్ అయితే ఈక్వల్ గా ఉన్నాయో వాటి యొక్క పొజిషన్స్ అనేవి సేమ్ ప్లేసెస్ లో ఉండాలి. కాబట్టి ఇక్కడ సిబిక్యూ ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ పాలీహెడ్రాన్ హ్యాస్ 12 vertices and 8 faces then the number of edges. ఇది మనకి అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ అనే కాన్సెప్ట్ చాప్టర్ లో నేర్చుకుంటాం 8th క్లాస్ లో అంట. పాలీహెడ్రన్ అంటే ఏంటి? ఒక సాలిడ్ ఆబ్జెక్ట్, దాని యొక్క ఫేసెస్ అన్ని కూడా మనకి పాలిగన్స్ అయి ఉండాలి అన్నమాట. అట్లాంటి వాటిని మనం పాలీహెడ్రన్ అంటాం. ఓకే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యూబాయిడ్, పిరమిడ్ ఇవన్నీ కూడా మనకి పాలీహెడ్రన్స్ అవుతాయి. ఎందుకంటే అన్ని ఫేసెస్ కూడా మనకి ఫ్లాట్ ఫేస్ పాలిగన్స్ లా ఉంటాయి కదా. మనకి ఈ పాలీహెడ్రన్స్ బేస్ చేసుకుని ఒక యూలర్ ఫార్ములా ఉందన్నమాట. అదేంటంటే F+V=E+2 ఇలా అయినా రాయొచ్చు. లేకపోతే F+V ఈ ని మనం LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే -E అవుతుంది కదా, E=2. ఇందులో ఏదో ఫార్ములా అప్లై చేసినా పర్వాలేదు అనమాట. ఇక్కడ F అంటే ఫేసెస్, నెంబర్ ఆఫ్ ఫేసెస్ అని, V అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అని, E అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అని తీసుకోవాలన్నమాట. F అంటే తలాలు, V అంటే శీర్షాలు, E అంటే నెక్స్ట్ ఫేసెస్ అంటే తలాలు, ఈ ఎడ్జెస్ అంటే మూలలు అంటాం కదా, శీర్షాలు, ఎడ్జెస్ అన్నమాట. ఎడ్జెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూబ్, వీటిని వెక్సెస్ అంటాం, శీర్షాలు అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్స్ అన్నిటిని మనం ఫేసెస్ అంటాం, తలాలు అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇవి ఎడ్జెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వాటి మధ్య రిలేషన్ ఇది అనమాట. ఏ పాలీహెడ్రన్ తీసుకున్నా సరే ఇది ట్రూ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ ఒక పాలీహెడ్రన్ లో వెక్సెస్ ఏమో 12 ఉన్నాయి, అంటే V ప్లేస్ లో 12 రాస్తాం. ఫేసెస్ ఏమో 8 ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఎంతో అడుగుతున్నారు మనకి. ఓకే, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. అంటే ఈ రెండు యాడ్ చేసినా 20 రావాలి. అంటే LHS RHS ఈక్వల్ అవ్వాలి కదా. కాబట్టి ఈ ప్లేస్ లో ఎంత ఉండాలి? 18 ఉండాలి. 18 + 2 20 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఎంత అనమాట? 18. అది ఎక్కడ ఉంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ ఎడ్జెస్ డస్ ద క్యూబ్ హ్యావింగ్
6 faces and 8 vertices. అంటే 6 ముఖాలు మరియు 8 శీర్షాలు కలిగిన సమఘనానికి ఎన్ని అంచులు ఉంటాయి? అంచులు, ఎడ్జెస్ అంటే అంచులు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి క్యూబ్ అని ఇచ్చేసాడు కాబట్టి ఈజీగా మనం కౌంట్ చేసి చెప్పేయచ్చు. కానీ పేరు ఇవ్వకపోతే ఇందాక ఫార్ములా అప్లై చేస్తాం అన్నమాట. ఏంటది? F ప్లస్ V ఈక్వల్ టు E ప్లస్ 2. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి? 6 ఫేసెస్, F ప్లేస్ లో 6 రాస్తాం. నెక్స్ట్ 8 వెర్టిసెస్ రాస్తాం, V ప్లేస్ లో 8 రాస్తాం. నెక్స్ట్ ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేయాలి, E ప్లస్ 2. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 14 వస్తుంది. అప్పుడు ఈ రెండు యాడ్ చేసినా 14 రావాలంటే ఈ ప్లేస్ లో ఎంత ఉండాలి? 12 ఉండాలి. 12 ప్లస్ 2 14 అవుతుంది. 12 ఎక్కడ ఉంది మనకి? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 165 degrees. What is the number of sides that the polygon has? ఓకే, రెగ్యులర్ పాలిగన్ అంటే తెలుసు కదా మనకి. పాలిగన్ అంటే ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్స్. అంటే లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన ప్రతి సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ని మనం పాలిగన్ అంటాం. కానీ రెగ్యులర్ పాలిగన్ అంటే అందులో సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉండాలి, యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. అంటే ఈక్వి లాటరల్, ఈక్వి యాంగులర్ అవ్వాలన్నమాట. అంటే సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఈక్వి లాటరల్ అంటాం, యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే ఈక్వి యాంగులర్ అంటాం అన్నమాట. అంటే ఒక పాలిగన్ ఈక్వి లాటరల్, ఈక్వి యాంగులర్ రెండు అయితే దాన్ని మనం రెగ్యులర్ పాలిగన్ అంటాం. ఎగ్జాంపుల్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్, అందులో 3 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, ఒక్కొక్కటి 60 degrees ఉంటుంది. అలాగే స్క్వేర్ అంటే చతురస్రము, సమబాహు త్రిభుజం ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ పాలిగన్స్ అవుతాయి అన్నమాట. మనకు ఒక రెగ్యులర్ పాలిగన్ లో ఇంటీరియర్ యాంగిల్, సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే n-2 × 180 degrees అన్నమాట. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అంటే అంతర కోణాల మొత్తాన్ని కనుక్కోవడానికి. మరి ఒక్కొక్క అంతర కోణం, ఎందుకంటే అన్ని కోణాలు సమానంగా ఉంటాయి కదా, కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? దీన్ని బై n వేసుకుంటాం అంతే. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం, అది మనకి రెగ్యులర్ పాలిగన్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. కాబట్టి మనకి ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి n ప్లేస్ లో 3 రాస్తాం. అంటే 3 - 2 అంటే 1 ఇంటూ 180/3. 3 టేబుల్ 180 లో 60 టైమ్స్, అంటే ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట? 60 degrees ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమంటారు మనకి ప్రతి అంతర కోణము 165 degrees అనమాట. అంటే దీని వాల్యూ ఇచ్చారు మనకి n-2 × 180/n ఈక్వల్ టు 165 degrees. ఈ n ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి RH లో ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ ఇంటూ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ 180 తో ఈ రెండు టర్మ్స్ ని ఇంటూ చేసాం అనుకోండి, 180 × n అంటే 180n మైనస్ 2 180s are 360 ఈక్వల్ టు 165n. ఈ 165 నేమో LHS లోకి, దీన్నేమో RH లోకి ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, 180n మైనస్ 165n ఈక్వల్ టు, ఇది మైనస్ ప్లస్ అవుతుంది, 360 degrees అవుతుంది. 180 లోంచి 165 తీస్తే 15n అవుతుంది, ఈక్వల్ టు 360 degrees అవుతుంది. ఈ 15 ని ట్రాన్స్పోజ్ చేస్తే n ఈక్వల్ టు 360/15. 15 టేబుల్ 36 లో 2 times 6 ఉంది, 60 లో 4 times, అంటే n ఈక్వల్ టు 24. అంటే పాలిగన్, ఆ రెగ్యులర్ పాలిగన్ లో ఎన్ని సైడ్స్ ఉన్నాయన్నమాట? 24 సైడ్స్ ఉన్నాయన్నమాట. అది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అదే మనకి అంటే పాలిగన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెగ్యులర్ పాలిగన్ అయితే ఈ యాంగిల్స్ ని సమ్మను ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఓన్లీ ఇది, ఈ న్యూమరేటర్. అంటే ఒక్కొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి బై అని కూడా వేసుకుంటాం అనమాట. అంటే సైడ్స్ తో భాగిస్తాం, అప్పుడు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది. అదే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇట్లా ప్రొడ్యూస్ చేస్తాం, అన్ని క్లాక్ వైజ్ లో కానీ యాంటీ క్లాక్ వైజ్ లో కానీ. అప్పుడు ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా, అప్పుడు సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది అంటే 360 degrees. ఇక్కడ సైడ్స్ తో సంబంధం లేదు, అంటే ఒక క్రమ బహుభుజిలో బాహ్య కోణాలు మొత్తము ఎల్లప్పుడూ 360 360 degrees అవుతున్నట. సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ ఆల్వేస్ 360 degrees. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ తో సంబంధం లేదు. మరి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అడిగితే అప్పుడు దీన్ని బై n వేసుకుంటాం అనమాట, అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ తో డివైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్
and exterior angle of a regular polygon is 7:2. Then the number of sides of the polygon is ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణము మరియు బాహ్య కోణం యొక్క నిష్పత్తి 7:2 అయితే ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య. మనకి భుజాల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇదేమో ఇంటీరియర్ యాంగిల్. నెక్స్ట్ దీన్ని ప్రొడ్యూస్ చేసాం అనుకోండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఈ రెండు కూడా మనకి 7:2 రేషియోలో ఉన్నాయంట. ఈ రెండు ఇంతకు ముందు చెప్పినట్టు లీనియర్ పెయిర్ అవుతాయి కదా, ఈ రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసాయి కదా. కాబట్టి ఈ రెండింటి మొత్తం ఎల్లప్పుడూ ఎంత ఉంది, 180 డిగ్రీస్ ఉంటుంది. రేషియో ఏమి ఇచ్చారు, 7:2 అని ఇచ్చారు. అంటే ఇది ఇంటీరియర్ యాంగిల్ 7 పార్ట్స్ ఉంటే ఎక్స్టీరియర్ యాంగిల్ 2 పార్ట్స్. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్, 9 పార్ట్స్ వాల్యూ 180 అయితే అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 180/9 అంటే 20 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఈచ్ పార్ట్ వాల్యూ మనకి 20 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ 2 పార్ట్స్ కదా, 2 20s are 40 డిగ్రీస్ ఉంటుంది అనమాట ఒక్కొక్క ఎక్స్టీరియర్ యాంగిల్. మొత్తం నెక్స్ట్ అన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సైడ్స్ కావాలి. అప్పుడు ఒక్కొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం 360 నెంబర్ ఆఫ్ సైడ్స్ తో డివైడ్ చేస్తాం. మన నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలంటే మనం మొత్తాన్ని ఒక్కొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ తో డివైడ్ చేస్తాం. అంటే దీన్ని 40 తో డివైడ్ చేస్తాం అన్నమాట. అంటే 10 టేబుల్ కట్ చేశాను, 4 టేబుల్ ఇందులో 9 టైమ్స్. అంటే అందులో మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి అనమాట, 9 సైడ్స్ ఉంటాయి. అది ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ జామెట్రీలో భాగంగా నెక్స్ట్ పార్ట్ లో క్వాడ్రిలేటరల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.